ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెహెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. గత సంవత్సరాల కంటే అధికమైన మేలు కలుగు చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. గత సంవత్సరాల్లో పొందుకున్న మేలులు ఆశీర్వాదాల కంటే అధికమైన మేలులు ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సరంలో పొందుకుంటారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన జీవితంలో ఆ అధికమైన మేలులు పొందుకోవాలంటే దేవునిలో నిలిచిన వారంగా మనం ఉండాలి. ఎవరైతే దేవుని యందు నిలిచిన వారుగా ఉంటారో వారు బహుగా ఫలింపబడతారు. ఈ నూతన సంవత్సరంలో అధికమైన మేలులు పొందుకొని బహుగా ఫలింపబడాలంటే దేవునిలో నిలిచిన వారంగా మనం ఉండాలి. దేవుణ్ణి అనుసరించి జీవించే వారంగా మనం ఉండాలి. ఆ రీతిగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ అధికమైన మేలులు ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అధికమైన మేలులు మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మునుపటి కంటే అధికమైన మేలులు కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ నూతన సంవత్సరంలో అధికమైన మేలులు ఆశీర్వాదాలు పొందుకొని నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.